మాకు దమ్మున్న లీడరు, ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఒక పెద్ద నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి అభిమానం గురించి చెప్పాలంటే రోజు వారం నెలలు కూడా సరిపోవండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగిల్ గా వస్తారు, సింగిల్ గా వెళ్తారు. అది మాకు బాగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి పొత్తులకి పక్కన వాళ్ళకి నమ్మే వ్యక్తి కాదు. ఒంటరిగా వస్తారు, ఒంటరిగానే పోరాడతారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం మంచి జరగలేదని చెప్పి కూటమి నిజమేనా? సరే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన చేసినది అధికారం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా 6 నెలలు ఏ పథకం అమలు చేశారన్నది చెప్పండి. అసలు ఈ పథకాల వల్ల జనాలకు ఉపయోగం లేదంటున్నారా? సరే, ఉపయోగం లేదన్నప్పుడు పిల్లలకి నాడు నేడు కింద మీరు అడిగారు కదా క్వశ్చన్, అప్పటికి ఇప్పుడు తేడా ఏమని అడిగారు చెప్పే. గతంలో పిల్లలకి ఏ విధంగా ఉన్నది అభివృద్ధి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది మీరు చెప్పండి. అమ్మఒడి అని చెప్పారు, ముగ్గురుంటే ముగ్గురికి 45,000 అన్నారు. 45 లేదు, 15 లేదు, 10 లేదు. ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది అన్నట్టు ఉంది ఇప్పుడు ఈరోజు. సరే, ఇంతకు ముందు మనకు రేట్లు, ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? అది అన్నారు కదండి, మీరు రాగానే సంపద సృష్టిస్తామని. సంపద సృష్టించడం అంటే కందిపప్పు మీద రేటు పెంచడం, కరెంటు బిల్లు మీద రేటు పెంచడం, గ్యాస్ సిలిండర్ మీద రేటు పెంచడం, పెట్రోల్ రేటు పెంచడం, ఇదే సంపద సృష్టించడం. సంపద సృష్టించడం ఇదేంటి? ఈ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోతుందని ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అని సూపర్ 6 అమలు చేయక సంపద సృష్టిస్తామని ఎక్కడ లేని బాధుడే కార్యం పెట్టి ఫస్ట్ కరెంటు బిల్లు చార్జ్ చేశారు. తర్వాత కందిపప్పుల రేట్లు, అన్ని రేట్లు పెరిగాయి. పక్క రాష్ట్రంలో ఒరిస్సా తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, తమిళనాడు చూసుకోండి, ఏ రాష్ట్రంలో రేట్లు ఉంటాయి. అవి గతంలో అన్నారు జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచేస్తాను. ఇప్పుడు అధికారం వచ్చి 6 నెలలు మీరేం పెంచారు, ఏం తగ్గించారు మీరు గమనించండి తేడా. ఇప్పుడు అదే విధంగా రీసెంట్ గా మనకు బాగా ట్రెండింగ్ లో వస్తుండేది సీజ్ ద షిప్ అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి ఆయనే, ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనే ఉన్నారు. ఎప్పుడు షిప్ ఏదో జరిగిందని అధికారం మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి మీరే, మంత్రులు మీరే, పోలీసు డిపార్ట్మెంట్ మీరే, వ్యవస్థ మీరే. మీరు ఇంకా రివర్స్ క్వశ్చన్ మమ్మల్ని వేయడం ఏంటి? అధికారంలో మీరున్నారు, షిప్ లో ఏం జరిగింది, వాస్తవమా తప్పు నిజమని మీరు బయట పెట్టాలి. అది మీరు మా క్వశ్చన్ చేయడం కాదు కదా. షిప్ ఏమైందనేది ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మీరే ఉన్నారు, పోలీస్ వ్యవస్థ యంత్రాంగం అంతా మీరే ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. మరి షిప్ గురించి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం ఏం చెప్పాలి మీరు అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే ఎవరిని గెలిపించుకుంటారు? గిమ్లింగ్ మహా అయితే ఇంకా 3,000-4,000 ఉంది అధికారం. త్వరలోనే చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా త్వరలో జరుగుతుంది.